హలో నమస్తే అందరికీ. నా పేరు రాజేష్ రెడ్డి గురాల, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్టర్. ఈ వీడియోలో మనం మాట్లాడుకునే టాపిక్ సక్సెషన్ సర్టిఫికేట్ అండ్ రిజిస్టర్డ్ విల్ ఫర్ ఇండియా. ఇండియాలో మనకు మన తల్లిదండ్రులు కానీ లేకపోతే మన పూర్వీకులు కానీ ఏదైనా ఆస్తులు మనకి ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళకి కనుక ఒక రిజిస్టర్డ్ విల్ కనుక లేకపోతే మనము వాళ్ళ తరఫున మనకు రావాల్సిన వారసత్వ రీత్యా వచ్చే ప్రాపర్టీస్ కానీ, బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బు యాక్సెసిబిలిటీ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ మనీ కానీ మనకు కనుక నామినీ కనుక లేకపోతే ఈ సక్సెషన్ సర్టిఫికేట్ అనేది కోర్టు నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇది కొంచెం లెంతీ ప్రాసెస్. సో ఇది అవాయిడ్ చేయాలంటే మనం చేయాల్సిన పని ఒక వీల్నామా రాపించుకోవటం. ఇండియా పోయినప్పుడు ఈసారి అందరు ఎన్ఆర్ఐలకి ఎస్పెషల్లీ ఇండియా పోయినప్పుడు మీరు మీ దగ్గర ఉన్న సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కనుక పోతే, హైదరాబాద్లో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కనుక పోతే హైదరాబాద్ నుంచి అయితే రిజిస్ట్రేషన్ దగ్గర డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు. వాళ్ళకు ₹1000 ఇస్తే వాళ్ళు డాక్యుమెంట్ రైట్ చేస్తారు యాజ్ పర్ యువర్ విల్. మీరు ఏం కావాలనుకుంటారు, ఎట్లా చేయించుకుంటారు. అట్లనే మన తల్లిదండ్రులతోని మనం ఎవరైతే ఆస్తులు మీకు ఇచ్చే వారసత్వ ఆస్తులు వచ్చిందో వాళ్ళతో మీరు కూర్చొని కూలంకుషంగా మాట్లాడుకొని ఒక ప్రాపర్ విల్లు డాక్యుమెంట్ తయారు చేయించుకొని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ చేయాలి. ఇది పబ్లిక్ డాక్యుమెంటు. వీల్నామా కనుక ఉంటే మీకు సక్సెషన్ సర్టిఫికేషన్తో సంబంధం లేకుండానే వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తులు మీకు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదొక ఆప్షన్. 2 మామూలుగానే ఇక ప్రతి ప్లేస్లలో ఎక్కడైతే నామినీ రాసే ప్లేస్లలో ఉంటుందో ఆ నామినీ కనుక పేరు మీరు రాసుకుంటే దాని గురించి వరి కావాల్సిన పని ఉండదు. 3 ఈ జాయింట్ ఓనర్షిప్ కనుక పెట్టుకోగలిగారు అనుకోండి, యాజ్ పర్ ద ఇండియన్ లా జాయింట్ ఓనర్షిప్ కనుకుంటే ఒక ఓనర్ పోయినా ఇంకో ఓనర్కి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. సో బట్ లేటెస్ట్ ఆర్టికల్ నిన్న వచ్చిన బిజినెస్ ఇన్సైడర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఆల్మోస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ క్లెయిమ్ చేయకుండా వదిలిపెట్టారట. ఎందుకని చూస్తే సక్సెషన్ సర్టిఫికేట్ తీసుకునే ఓపిక లేక ఇక్కడ ఉండి మనం ఈ కోర్టులకు అప్పీల్ చేసి అటెండ్ అయ్యి మళ్ళీ తెచ్చుకుంటూ ఇదంతా తిప్పాలి కదా. సో ఈసారి ఇండియా పోయినప్పుడు మర్చిపోకుండా వీల్నామా చేయించుకొని పెట్టుకోండి. మీ ఎవరి దగ్గర నుంచి మీరు ఆస్తులు ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళ వీల్నామా కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ దీస్ ఆర్ ఆల్ ఇన్ఎవిటబుల్ ఈవెంట్స్. మనం ప్రిపేర్ అయ్యి ఉండాలంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.